అందరికీ జై భీమ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా వర్గీకరణ అంశం కోసం దాదాపుగా మందా కృష్ణమాది గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటు అనేక ఎంఆర్పిఎస్ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎక్కడికెక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ లీడర్కి సంబంధించి ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారాగా వర్గీకరణని పూర్తి చేయాలి, మాదిగలకి న్యాయం చేయాలి, అన్నదమ్ముల వలె ఉన్నటువంటి మాల మాదిగల్ని ఎవరి వాటా వాళ్ళకి దక్కే విధంగా, అదేవిధంగా ఏవైతే వర్గీకరణకు సంబంధించిన ఉపకులాలు మొత్తం 59 కులాలకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక పోరాటాలు, అనేక ఇబ్బందులు, రకరకాలుగా కూడా ఉద్యమ నేపథ్యం జరిగినటువంటి ఎంఆర్పిఎస్ ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ చేపట్టినట్టు ఉద్యమం నేపథ్యంలో అనేక ఆటుపోట్లు, అనేక ఇబ్బందులు, ఆ యొక్క ఉద్యమ నేపథ్యంలో అనేక కుటుంబాలు రోడ్డును పడి పూర్తిగా బలైపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. తనకు తాను ఆత్మహత్య చేసుకొని లేదా ఉద్యమం కోసం ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి అనేక కుటుంబాలు ఈ యొక్క వర్గీకరణ అంశం పైన పాటుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వర్గీకరణ అంశం పైన పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు, దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు వర్గీకరణ అంశం పూర్తి చేయని సందర్భంలో ఒకే ఒక్క మగాడిలా లేకపోతే ఒకే ఒక్క ఏదైతే ఈ దళిత వర్గానికి, దళిత సమాజానికి నేనున్నానంటూ ముందుకొచ్చి, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల పోరాటం ఖచ్చితంగా న్యాయబద్ధమే, ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేద్దాం, ఖచ్చితంగా దాదాపు ఈ ఏదైతే ఈ మాసం సంబంధించి లాస్ట్ ఇయర్లో అంటే 1 ఇయర్ బిఫోర్, 1 ఇయర్ లోపలే నేను ఖచ్చితంగా ఆ యొక్క వర్గీకరణ అంశాన్ని పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి, అసెంబ్లీలో మాట ఇచ్చి, ఖచ్చితంగా తన సంవత్సరం కాకముందే వర్గీకరణ అంశాన్ని బిల్ పాస్ చేసి అందరి మన్ననలు పొంది దళిత సమాజానికి ఒక దేవుడులా, దళిత సమాజానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది ఈ యొక్క వర్గీకరణ అంశం కోసం చాలా రకాలుగా ఇబ్బందులు పడినారు, రకరకాలుగా ఉద్యమాలు చేపట్టారు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు, ఇంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని 29 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రం కూడా పూర్తి చేయనప్పటికీ ముందుకొచ్చి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసినందుకు ఎన్నిసార్లు అతనికి ధన్యవాదాలు తెలియజేసినా కూడా తప్పు లేదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ అంశంలో మందా కృష్ణమాది గారు మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని వర్గాలకు ఇంకా అన్యాయం జరిగింది, అదేవిధంగా మనకు 11% రావాల్సిండేది తక్కువ వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నారు. చిన్న చిన్న అంశాలైతే నార్మల్గా తక్కువ వచ్చిన మాట వాస్తవమైనప్పటికీ వర్గీకరణ పూర్తయింది కాబట్టి రానున్న రోజుల్లో అవన్నీ సర్దుబాట్లు ఏమనంటే జరుగుతాయని చెప్పేసి ఆశాభావాన్ని మేము కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేగాని మనం ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డితో మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా కూడా మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ చేయడమే చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం, వర్గీకరణ చేయడమే మన ధ్యేయంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో తను పూర్తి చేసినారు కాబట్టి హెచ్చు తగ్గులు 102% లేదా 1% మిస్టేక్ ఉన్నప్పటికీ అది పూర్తిగా రానున్న రోజుల్లో కూడా తను న్యాయం చేస్తారని చెప్పేసి మేము కూడా ఎంతో ఆశతో లేదా ఆలోచనతో వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క వర్గీకరణ అంశం స్టార్టింగ్ నుంచి ఆయన తీసుకుంటే జెడ్పీటీసీ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి సీఎం వరకు అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా తను వర్గీకరణ కట్టుబడి ఉన్నట్లే తన మాటల ద్వారాగా, మీడియా ద్వారాగా తెలియజేశారు. దానికి కట్టుబడే
ఈరోజు ఎన్నో ఆటుపోట్లు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే రకరకాల ఇబ్బందులు, రకరకాల సమస్యలు, వీటన్నిటిని అధిగమించుకొని తను వర్గీకరణ చేపట్టడాన్ని ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గం అంతా కూడా తను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసే పరిస్థితి తనకు వచ్చినందుకు, తనకి అవకాశం కల్పించినందుకు కూడా ఆ యొక్క పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఇప్పటికైనా సరే మాలా మాదిగలు అన్ని కులాలు ఎవరు వాటా వాళ్ళు తీసుకొని ఏదైనా హక్కుల కోసం పోరాడదాం తప్ప ఈ యొక్క అంశం కోసం మరొక్కసారి కొట్లాడే పరిస్థితి రాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, భావితరాల భవిష్యత్తు కోసం అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఈ తరం ఎలాగో పోయినా వచ్చే తరమైనా బాగుండాలంటే వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ యొక్క రిజర్వేషన్ ఫలాల్ని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని ఏదైతే విద్య, ఉద్యోగం లేదా వైద్యం లేదా రకరకాల రిజర్వేషన్ ప్లాట్ఫామ్స్లో మనం పొందాల్సిన హక్కుల్ని అందరూ సమానంగా పొందే విధంగా, ఎవరు వాట వారికి దక్కే విధంగా ఈరోజు ప్రవేశపెట్టినారు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఏదైనా అందరూ విడిపోయే సరే కలిసి ఉందామనే ధోరణిలో సమస్యల పట్ల మాట్లాడదామని చెప్పేసి, సమస్య పట్ల కొట్లాడదామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఒకరినొకరు తిట్టుకోవద్దని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.